రన్ అయ్యే ప్రాసెస్ ఒకటి ఉంటుంది. ఆగమాగం ఉంది టీజర్ అంతా. సో రాకేష్ గారు, ఇట్లాంటి మంచి కాన్సెప్ట్లు ఈ మధ్య ఓటీటీలో కూడా రిలీజ్ అవుతున్నాయి. సో ఓటీటీలో రిలీజ్ కాకుండా ఇట్లా థియేటర్ రిలీజ్ అని ఎందుకు అనుకున్నారు? అంటే కంటెంట్ బట్టి మాకు ఫస్ట్ నేను తీసేటప్పుడు చాలామంది అనుకుంటారు ఇది చిన్న సినిమా, ఇది పెద్ద సినిమా అని. ఇప్పుడు యూజువల్గా మేము ఎలా చేస్తామంటే ఫస్ట్ సినిమాకి ఏం కావాలో తీసేద్దామని. మేము సినిమా చూసుకున్న తర్వాత మాకు థియేటర్లో ఇది చూస్తే సౌండ్ బాగుంటుంది అనిపించింది. సౌండ్ అంటే ఇది కాదు, జనాలకు బాగా రీచ్ అవుతుంది. అండ్ కొన్ని మాకు ఎండ్కి వెళ్ళే కొద్దీ, క్లైమాక్స్కి వెళ్ళే కొద్దీ కూడా అలాగే ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ వచ్చే కథ ఇది. చిన్న కథ అలా ఓటీటీలో చూడొచ్చు అని అలా కాదు, సాలిడ్గా లాస్ట్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అదైతే అంటే నేను చిన్న సినిమా అనట్లే, మంచి కాన్సెప్ట్ ఉన్న టీజర్ లాగా కనిపిస్తుంది. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కొంచెం ఓటీటీలో మంచిగా రిలీజ్ అవుతాయి. సో థియేటర్కి ఎందుకు అని అడిగిన. సో వినోద్ గారు చెప్పండి, మీకు ఇక్కడ ఈ క్యారెక్టర్లో ఏమైనా ఛాలెంజింగ్ అనిపించిందా? ఏదన్నా ఎక్స్ప్రెషన్ కానీ, ఇట్లా ఏదన్నా సీన్ కానీ? పర్టికులర్ సీన్స్ ఏం చెప్పలేము, బట్ ఈ వరల్డ్కి అడాప్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. సో దట్స్ వై ఐ మీన్ ఇక్కడ హైదరాబాద్లో ఒక బస్తీలో ఆ వరల్డ్కి అడాప్ట్, సో అడాప్టింగ్ టు దట్ బికాస్ ఐఎమ్ టోటలీ న్యూ, ఐ హెవెంట్ సీన్ దట్. సో అది కొంచెం ఇట్ టుక్ టైం. ఓకే, ఇట్లా బస్తీలో ఈ పిల్లగాడు ఇట్లుంటాడు, ఇవన్నీ మీకు అలవాటు అవ్వడం కష్టం. ఎట్లా ఏమైనా హోంవర్క్ చేసిరా బస్తీలోకి పోయి? ఒక 1 month 1.5 months వర్క్షాప్ చేసాము. ఆ బస్తీలో ఒక ఇల్లు ఉండే అండి, ఒక బస్తీ. ఇప్పుడు మనకి సెట్ చేస్తే అవ్వదని బస్తీలోకి వెళ్ళి ఒక ఇల్లు, ఒక ఫ్యామిలీ ఉంటే బస్తీలోనే ఒక ఫ్యామిలీ ఉన్నారు. ఆ ఇంట్లో ఒక పురాణపూర్ బస్తీ అని మనకి అక్కడికి వెళ్ళిపోయి ఒక ఫ్యామిలీ ఉంటే వాళ్ళని ఓ 3 నెలల వరకు వేరే ఇల్లు ఇచ్చి ఆ ఇంట్లోనే షూట్ చేసాం మొత్తం. షూట్ ముందు ఒక 10 days వరకు ఆ లొకేషన్లోకి వెళ్ళిపోయి మామూలుగా కెమెరా పెట్టి డెమో షూట్ లాగా. అంటే ఇప్పుడు సీన్ అంటే ఐడియా ఏంటంటే, మనం ఇంట్లో కిచెన్లో పనిచేస్తున్నప్పుడు ఉప్పు ఎక్కడ ఉందంటే ఎత్తుకోము, టక్కన తీసేస్తాం. సో ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఆ ఇంట్లో ఒక 10 days ట్రావెల్ చేసి చిన్న చిన్న సీన్స్లో తీసుకొని కట్ చేసుకొని, అంటే చిన్న హౌస్ ఉన్నప్పుడు ఫస్ట్ మనకి మెంటల్గానే ఒకటి అనిపిస్తుంది, ఇందులో ఇరుగ్గా ఉంది కదా అని. సో ఫస్ట్ ఆ ఫీలింగ్ పోగొట్టేస్తాం అనుకోండి, పార్ట్ ఆఫ్ లాగా. ఏ వస్తువు ఎక్కడ పెట్టాలన్నది వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది, ఏ వస్తువు ఎక్కడ ఉంటుంది. ఆ డీటెయిలింగ్ కోసం, ఆ ఎమోషన్ కోసం వాళ్ళతో ట్రావెల్ చేసాము. అక్కడ కింద పైసలు కూడా పెట్టిరా, అవన్నీ పార్ట్ ఆఫ్లో. అందులో ఒక టోన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి నేను క్యారెక్టర్ ఒక టోన్ వరకు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వడము, లేకపోతే ఆ మూడ్లోకి తీసుకెళ్ళడం వరకే ఫోకస్ చేస్తే సరిపోయింది అనిపించింది. ఓకే, సో ఇంకో హీరోయిన్ ఉన్నట్టున్నది కదా? హీరోయిన్ కాదు, ఓకే, మంచి డిఫరెంట్ క్యారెక్టర్. సినిమాకి చాలా ఇంపార్టెంట్ కూడా ఉంది ఆ క్యారెక్టర్. డిస్టర్బ్ చేస్తుంది కావచ్చు సినిమాలో. అందరం చేస్తుంది, మనం కూడా చేస్తుంది. సో అంటే